నమస్తే, వెల్కమ్ టు G7 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హుజురాబాద్ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు. నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు. అగ్రి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రగతిపై సీఎం జగన్ సమీక్ష. రైతులకు మంచి ధర అందేలా దృష్టి సారించాలని పెట్టారని అధికారులకు ఆదేశాలు జారీ. పట్టణపై శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ. గ్రామీణ పట్టణ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడి. తెలుగు యూనివర్సిటీలో జరిగిన బతుకమ్మ సంబరాలు. పాల్గొన్న గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ఎమ్మెల్సీ కవిత. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ తమ నామినేషన్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 13 తుది గడువు. ఈ నెల 30న హుజురాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఎన్నిక ఫలితం వెలువరించనున్నారు. నేను సేవ చేస్తా అని చెప్పి మీ మీడియా ముఖంగా హుజురాబాద్ నియోజక ప్రజలకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ఇవాళ ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, నాకు 200 ఎకరాల భూమి ఉన్నది, ఎకరం అమ్ముకోనైనా నేను ఎన్నికల నేను గెలుస్తా అని చెప్పిన అహంకారపూరితంగా తను మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ వాళ్ళ సతీమణి చెప్పిందని చెప్పి ఈటెల రాజేందర్ గారే చెప్తా ఉన్నారు. ఆస్తులు మొత్తం అమ్మైనా సరే ఎన్నికల్లో మనం గెలవాలని చెప్పి, నువ్వు గెలువు ఆస్తులు అమ్మినా పర్వాలేదని చెప్పి ఇవాళ తన భార్య అన్నదని చెప్పి ఇవాళ ఈటెల గారు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ ఎన్నికల్లో పట ఈటెల రాజేందర్ గారి అహంకారానికి, అదేవిధంగా పేద ప్రజల సంక్షేమానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో పట ప్రజలు ఆ సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజల తరపున ఇవాళ నిలబడ్డ నాకు ప్రజలు నన్ను ఆశీర్వదించి నాకు అవకాశం కల్పిస్తారని చెప్పి ఇవాళ నేను ఆశిస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో పట హుజురాబాద్ నియోజకవర్గానికి అందుబాటులో ఉండి సేవ చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నా. బిడ్డల మీద ఇంతమంది పడ్డప్పటికి కూడా 5 నెలల 10 రోజులు అవుతుంది, 5 రోజుల 10 రోజులు అవుతుంది. వీళ్ళు ఏమీ చేయలేకపోయినరు. నేను అంటున్నా, అరే ఈటల అంటోడు సీమ లెక్క నలిపేస్తే పోతాం అనుకున్నాడు. ఈటల అంటోని ఇట్లా ఊస్తే గడ్డిపోసలాగా పోతా అనుకున్నాడు. కానీ ఈటల అంటోడు ఇంత గడ్డపాల లేకుంటాడని మాత్రం అనుకోలేదు. అరే సాహసానికి మారిపోయారు మేము. ఆకలి ఉండొచ్చు, పేదరికం ఉండొచ్చు, కానీ రేషానికి మాత్రం తక్కువ లేదు బిడ్డ, ఆత్మగౌరవానికి తక్కువ లేదు బిడ్డ. నేను చెప్పిన నాడు సావనైనా సత్తా కానీ లొంగిపోనని చెప్పిన నీ రాజ్యం నీ పోలీసులు నన్ను ఏమి చేయాలని చెప్పినా ఇవాళ నేను అంటున్నా, మీకు చాలా మంది తెలియదు, మాజీ పార్లమెంట్ సభ్యులకు 2 గన్మెన్లు ఉంటారు, మాజీ ఎమ్మెల్యేలకు 2 గన్మెన్లు ఉంటారు. నాకు మాత్రం గన్మెన్ తీసి పడేసాడు. నా గన్మెన్ తీసేసినాడు. అడిగిన నిన్ను అడుగుతున్నది ధైర్యం లేక కాదు సుమా, నిన్ను అడుగుతున్నది నన్ను పోలీసులు కాపాడుతారని కాదు సుమా, నేను అడుగుతున్నది నాకొక న్యాయం వాళ్ళకొక న్యాయం ఎట్లా అని చెప్పి అడిగిన. నేను ఒక్క మనిషిని పంపించింది, ఒక మనిషిని పంపించింది. ఒక్క మనిషి నారున్నాడు. నేను పోలీసుని నమ్ముకున్నాను కాదు, నేను ధర్మాన్ని నమ్ముకున్నాను, నేను ప్రజలు నమ్ముకున్నాను. నేను స్వతహాగా తెలంగాణ ఉద్యమంలో రాజశేఖర రెడ్డి నన్ను నిండు సభలో పట్టుకొని ఈ ఉద్యమాన్ని ఆపాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి మా మీద కుట్ర చేసిండు.
వ్యవసాయ రంగంపై కేంద్రం అవలంబిస్తున్న తీరును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎండగట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమాపై కేసీఆర్ నిపులుచురిగారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. కేంద్రం పెట్టిన విధానాలు సరిగా లేవన్నారు ఆయన. దేశంలో ఫసల్ బీమా యోజన శాస్త్రీయంగా లేదని చెప్పారు. దేశంలో ఫసల్ బీమా యోజనతో రైతులకు లాభం చేకూరట్లేదని వివరించారు. కౌలు రైతుల విషయాన్ని తాము పట్టించుకోమన్నారు. కౌలు రైతుల పట్ల తమకు మానవీయత ఉందన్నారు సీఎం. కానీ అసలు రైతు నష్టపోవద్దనేది తమ పాలసీగా చెప్పుకొచ్చారు సీఎం కేసీఆర్. అనేక రాష్ట్రాలకు చెందినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు చాలా గొడవ చేస్తారు అధ్యక్ష. ముఖ్యంగా బీహార్లో అయితే చాలా భయంకరమైన వరదలు వస్తాయి. ఆ కోసి గండకి అనే రివర్సు గంగానదిలో కలిసే టైంలో గంగ కూడా ఒకవేళ ఫుల్గా ప్రవహిస్తే ఏమైందంటే బ్యాక్ వాటర్ వచ్చేస్తుంది అధ్యక్ష. ఇప్పుడు ములుగు ఎమ్మెల్యే గారు అనసూయ గారు చెప్పినారు, 100% కరెక్ట్ వారు చెప్పింది. ఎక్కడనైతే వరదలు చిన్న చిన్న ఉపనదులు ఇవన్నీ పోయి గోదావరిలో కలిసేటువంటి పరిస్థితి ఉంటుందో, గోదావరి మామూలుగా ఉంటేనేమో ఇవి వెళ్ళిపోతాయి అధ్యక్ష. గోదావరి కొద్దిగా ఉధృతమైనప్పటికీ దానిలో ప్రవాహం పెరిగేటప్పటికీ బ్యాక్ వాటర్ వచ్చేసి ఈ నదులలో నీళ్ళు కూడా వెనక్కి వచ్చేస్తాయి. ఈ నిరంతరంగా పడే వర్షం ఈ వెనకకు తని నీళ్ళు కలిసి పంటలు మునిగిపోతాయి. వారు చెప్పింది 100% కరెక్ట్. మంత్రి గారు అన్నట్టు అవి ఒక్కరోజు మించి 1.5-2 రోజులు కనుక నీళ్ళలో ఉంటేనో మొత్తమే చెడిపోతాయి అధ్యక్ష. పంట చేతికి రాకుండా పోతుంది. లేదు కొన్ని గంటల పాటు ఉండిపోతేనేమో దాన్ని మళ్ళీ ఇమీడియట్గా కొన్ని పిచికారీలు చేసి మందులు చేసి ఆ అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పింది ఫాలో చేస్తే కొద్దిగా సేవ ఆస్కారం. ఏమైనప్పటికీ ఇందులో పార్లమెంట్లో నేను విన్నటువంటి చర్చ కానీ మన శాసనసభలో అనేక పర్యాయాలు ప్రతి సెషన్లో డెఫినెట్గా ఎందుకంటే రైతులు లేని కాన్స్టిట్యున్సీ ఉండదు కదా అధ్యక్ష. శాసనసభ్యులు చెప్పేదానిలో తప్పకుండా కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు పర్యటన పోయినప్పుడు రైతులు వాళ్ళతో మొరబెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళు వాళ్ళ ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేస్తారు. చేయవలసిందే కూడా, అది శాసనసభ్యుల కర్తవ్యం. అగ్రి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైతులకు మంచి ధర అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో పోటీని పెంచేలా చూడాలన్నారు ఆయన. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకునే చర్యలను చేపట్టాలని ఆయన ఆదేశించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పల్లె పట్టణ ప్రగతిపై శాసన మండలిలో స్వల్పకాల చర్చలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర భూభాగంలో 3%లోనే 50% జనాభా ఉందన్నారు. రాష్ట్ర జనాభా దాదాపు సగం మంది పట్టణాల్లో ఉన్నారని ఆయన వివరించారు. టీయూ ఎఫ్ఐడిసి ద్వారా అన్ని పట్టణాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వచ్చినాయన్నారు. ఒలెక్ట్రా అనే కంపెనీ అధ్యక్ష వారు
ప్రస్తుతం ఒక 1000 పైచిలకు బస్సులు వారివి మొత్తం భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాయి. వారు ఒక బస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడే పెడతా ఉన్నారు చందన్వెల్లిలో. మైత్రా ఎనర్జీ అని మరో కంపెనీ అధ్యక్ష, వారు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేస్తున్నారు. వారు కూడా చందన్వెల్లి సీతారాంపూర్ ఏరియాలో పెట్టుబడి పెడుతున్నారు. ట్రైటాన్ ఈవీ వీరు ఒక అమెరికా కంపెనీ అధ్యక్ష, వారు నిన్ననే జహీరాబాద్కు ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ చూసొచ్చారు. అక్కడ ఒక 2100 కోట్ల పెట్టుబడితో జహీరాబాద్లో వారు ట్రక్కులు మరియు కార్లు వీటికి సంబంధించిన యూనిట్ నెలకొల్పబోతా ఉన్నారు. ఎగ్జికామ్ అనే ఒక సంస్థ, కుశలవా అనే ఇంకో సంస్థ, చార్జ్ ఎక్సో అని సింగపూర్కి సంబంధించిన సంస్థ, సిగ్నీ ఎనర్జీ అని ఇంకో సంస్థ, టెక్రీన్ బ్యాటరీస్ అనే సంస్థ, వీటితో పాటు మన స్థానిక మన రాష్ట్రానికి సంబంధించిన కంపెనీల అధ్యక్ష గాయం మోటార్స్ అనే ఒక స్టార్టప్, గోడి ఎనర్జీ అని మరొక స్టార్టప్ కూడా ఇక్కడే వారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. అధ్యక్ష, కేవలం పెట్టుబడిదారులు రావడం, వారి కంపెనీలు పెట్టడం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మాత్రమే కాకుండా అధ్యక్ష, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. వారు ఎలక్ట్రిక్ వాహనాల ప్రీ సర్టిఫికేషన్ కోసం ఒక ల్యాబ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దాంతోపాటు జనరల్గా ఈ ఎలక్ట్రిక్ వాహనాలు, వీటికి సంబంధించి లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి అధ్యక్ష. ఈ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ క్యాథోడ్ అనే ఒక మెటీరియల్ని ARCI అనే ఒక సంస్థ తయారు చేసింది అధ్యక్ష. ఆ సంస్థ ఇప్పుడు హైదరాబాద్ చెందిన మరొక స్థానిక కంపెనీతో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఒప్పందం చేసుకుంది. వారు కూడా మన దగ్గరే పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. అదే మాదిరిగా ఈ అధిక సాంద్రత అంటే హైయర్ డెన్సిటీ కలిగిన సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం క్యాథోడ్ అని, యానోడ్ అని, ఎలక్ట్రోలైట్ అని వీటన్నిటికి సంబంధించి వివిధ కంపెనీలతో కూడా మన సంప్రదింపులు కొనసాగుతూ ఉన్నాయి. మనం ఎంత దూరం ఆలోచిస్తూ ఉన్నాం అధ్యక్ష అంటే, లిథియం అనే కీలకమైన డిపాజిట్ ఏదైతే ఉంటుందో లిథియం అయాన్ బ్యాటరీస్లో, దాన్ని ఈరోజు 80% ఆ మినరల్ మొత్తం కూడా చైనా ఆధిపత్యంలో ఉంది అధ్యక్ష. నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ 1 గా ఉందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. పత్తి సాగు విస్తీర్ణంలో దేశంలో 2వ స్థానంలో ఉన్నామన్నారు. పత్తితో తేమ శాతం, వర్షాలతో పంట నష్టంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలో మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఈసారి పత్తి సేకరణ లక్ష్యం 33.20 లక్షల మెట్రిక్ టన్నులని చెప్పారు. ప్రతి సంవత్సరం కంటే ఏడాది రెట్టింపు పత్తి ఉత్పత్తి అవుతుందన్నారు. పత్తి కొనుగోలుకు జిన్నింగ్ మిల్లుల్ని నోటిఫైడ్ ఏజెన్సీలుగా గుర్తించామన్నారు నిరంజన్ రెడ్డి. మన భారత పత్తికి చాలా డిమాండ్ ఉంది. అందులో తెలంగాణ పత్తికి గతం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు పలు సందర్భాలు ప్రస్తావించడం జరిగింది. విపరీతమైన డిమాండ్ ఉంది అంతర్జాతీయ విపణిలో. భారత పత్తిని అమ్మేటప్పుడు తెలంగాణ పత్తిని ముందు పెట్టి అమ్ముకునేటువంటి పరిస్థితి అలా భారతదేశానికి ఉంది అధ్యక్ష. క్వాలిటీ రీత్యా ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి పత్తి యొక్క నాణ్యత ప్రమాణాల రీత్యా ఆ పత్తికి ఉండేటువంటి పరిస్థితి అది. కాబట్టి ఓవరాల్గానే భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యేటువంటి పత్తి అంతా కూడా దేశం నుంచి మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు దేశంలో ఖాళీ ఉంది కాబట్టి ఇప్పుడు పత్తికి డిమాండ్ పెరిగింది అధ్యక్ష. అందుకే ఈ స్థితిని అంచనా వేసే గత సంవత్సరం వానాకాలం మనం ప్రారంభించే కంటే ముందే గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖకు ఆదేశాలు ఇచ్చి రాష్ట్ర రైతాంగానికి కూడా పిలుపునిచ్చి తెలంగాణలో వీలైనంత విస్తారంగా పత్తిని పండియాల రైతులు డిమాండ్ ఉంటుంది భవిష్యత్తులో చెప్పడం జరిగింది అధ్యక్ష. దురదృష్టవశాత్తు మనం ఆశించినంతగా ఈసారి రాలే అధ్యక్ష. వచ్చింది బట్ మనం ఆశించినంత పరిమాణంలో రాలే. మనం 65-70 లక్షల ఎకరాలకు తీసుకుపోవాలని ఆశించాం. వ్యవసాయ శాఖను కూడా సన్నద్ధం చేశాం. కానీ 2 కారణాల చేత మనం అనుకుంటున్నాం, మనకి ఇప్పటికి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి వర్షాలు ఈసారి కొంత ఆలస్యంగా రావడం కారణంగా పత్తి వేసేటువంటి రైతాంగం కొంత తగ్గినరు. దాదాపు 7-8 లక్షల ఎకరాల్లో తగ్గిపోయింది. దాంతోపాటు రెండో బలమైన కారణం వర్షాలు బాగా వచ్చి కాళేశ్వరం కూడా పుష్కలంగా, ఇతర ప్రాజెక్టులు కూడా పుష్కలంగా నీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కువ మంది రైతులు వరికి వానకాలంలో నీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కువ మంది రైతులు వరికి వానకాలంలో మలినారు. ఈ 2 కారణాలు. ఇంతకుముందు ఇండ్లపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే 3 కిలోవాట్ల వరకు సబ్సిడీ ఇస్తామని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. 3 నుంచి 10 కిలోవాట్ల వరకు 20% సబ్సిడీ ఇస్తామన్నారు. 1 కిలోవాట్ నుంచి 1 మెగావాట్ వరకు అవకాశం ఇస్తామని తెలిపారు. అసెంబ్లీలో సోలార్ పవన విద్యుత్పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. గృహ వినియోగదారులకు ఇచ్చే విద్యుత్ వాడుకునే కరెంట్ మధ్య తేడాను 6 నెలలుగా ఒకసారి లెక్కిస్తామని చెప్పారు. 92 మెగావాట్లు ఇవ్వడానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు. వారితో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. వారు ఉత్పత్తి చేసి అది మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే రూప్ టాప్ ఇతర పద్ధతుల ద్వారా 241 మెగావాట్లు చేసుకోవాలని చెప్పి ప్రణాళిక పెట్టుకోవడం జరిగింది. ఈ రూఫ్ టాప్కు సంబంధించి నెట్ మీటరింగ్కి సంబంధించి మనకు ఇప్పుడు ప్రోత్సాహకాలు ఉన్నాయని కూడా గౌరవ సభ్యులు అడిగినారు. రూఫ్ టాప్లో గృహ వినియోగదారులకు సంబంధించి
3 కిలోవాట్ల వరకు పెట్టుకున్న వినియోగదారులకి 40% సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. 3 పైనుంచి 10 కిలోవాట్ల వరకు పెట్టుకునే వాళ్ళకు 20% వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే 1 కిలోవాట్ నుంచి 1 మెగావాట్ వరకు పెట్టుకునే అవకాశం ఉంది ఎవరికైనా వినియోగదారులకి నెట్ మెట్రింగ్ సిస్టమ్ ద్వారా. కానీ సబ్సిడీ మాత్రం 3 కిలోవాట్ల వరకేమో 40%, 10 కిలోవాట్ల వరకేమో 20% మాత్రమే సబ్సిడీ ఉంది. ఆ పైన సబ్సిడీ లేదు, వారు సొంతంగానే పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అయితే దీనికి నెట్ మీటరింగ్ సంబంధించి ఎట్లా అనే దాని విషయంలో మనకు వినియోగదారులకు సంబంధించి ఏ వినియోగదారుడైనా గృహ వినియోగదారులు వారి ఇల్లు కనెక్షన్ తీసుకున్నప్పుడే 5 మెగావాట్లు. మూవీ ఆర్టిస్ట్గా తప్పకుండా మా ఎన్నికల్లో పాల్గొంటానని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. 2 ప్యానెళ్లు తమ మేనిఫెస్టోను విడుదల చేశాయని, ఎవరి మేనిఫెస్టో మా అసోసియేషన్ సభ్యులకు ఉపయోగకరంగా ఉంటుందో ఆ ప్యానెల్కే ఓటు వేస్తారని ఆమె స్పష్టం చేశారు. ఏం చేస్తామన్నది మేనిఫెస్టోను విడుదల చేశారు కాబట్టి దాంట్లో మా ఆర్టిస్టులకి ఏ మేనిఫెస్టో ఉపయోగకరంగా ఉంటుందో వారికి ఖచ్చితంగా ఓటేస్తాను. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ నోట్ వచ్చింది, దానిపైన మీరు నాన్ లోకల్ ఓటేస్తారా లోకల్ ఓటేస్తారా? ఈ కాంట్రవర్సీ క్వశ్చన్లు నన్ను అడగద్దండి, ఎందుకంటే ఈరోజు మా ఎన్నికలు అనేది మా పొలిటికల్ ఎన్నికల కన్నా చాలా వేడిగా మరి జరుగుతున్నాయి. సో దాంట్లో నేను వేలు పెట్టాలనుకోవట్లేదు. కానీ ఒక ఆర్టిస్ట్గా నా ఓటుని మాత్రం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను. మా అసోసియేషన్ ఎవరైతే ఇంప్రూవ్ చేస్తారని నేను నమ్ముతానో ఆ ప్యానెల్కే ఓటేస్తాను. మా ఆర్టిస్ట్గా మా ఎన్నికల్లో నేను పాల్గొంటాను. కానీ ఈరోజు మా అసోసియేషన్ని అభివృద్ధి చేయడానికి ఎవరేం చేస్తామన్నది మేనిఫెస్టోను విడుదల చేశారు కాబట్టి దాంట్లో మా ఆర్టిస్టులకి ఏ మేనిఫెస్టో ఉపయోగకరంగా ఉంటుందో వారికి ఖచ్చితంగా ఓటేస్తాను. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ నోట్ వచ్చింది, దానిపైన మీరు నాన్ లోకల్ ఓటేస్తారా లోకల్ ఓటేస్తారా? ఈ కాంట్రవర్సీ క్వశ్చన్లు నన్ను అడగద్దండి, ఎందుకంటే ఈరోజు మా ఎన్నికలు అనేది మా పొలిటికల్ ఎన్నికల కన్నా చాలా వేడిగా మరి జరుగుతున్నాయి. సో దాంట్లో నేను వేలు పెట్టాలనుకోవట్లేదు. కానీ ఒక ఆర్టిస్ట్గా నా ఓటుని మాత్రం ఖచ్చితంగా. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ కిషన్ రావు ఉద్యోగులు, విద్యార్థులు వారికి స్వాగతం పలికారు. వర్సిటీ ఆవరణంలో విశ్వవిద్యాలయ సిబ్బందితో కలిసి గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ఆడారు. అనంతరం కవిత మాట్లాడుతూ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ తమిళిసైతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. డ్వాక్రా గ్రూపులను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. 20 ఏళ్ల క్రితం డ్వాక్రా గ్రూపులను చంద్రబాబు ఏర్పాటు చేశారన్నామే. మహిళా సాధికారతపైన సీఎం జగన్ కు చిత్తశుద్ధి లేదన్నారు. 45 ఏళ్ల మహిళలకు పెన్షన్ ఇస్తామని చెప్పిన మాటలు ఏమైపోయాయని ప్రశ్నించారు. మహావృక్షంలా 20 సంవత్సరాల్లో కూడా మారటం, ప్రతి మహిళ కూడా ఈరోజు డ్వాక్రా గ్రూప్ ద్వారా మేము బతకగలుగుతున్నామని భరోసాగా జీవించడం, ఇవన్నీ కూడా మనం గత 20 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓవరాల్గా చెప్పాలంటే మహిళలందరూ కూడా తిరిగి ఏం చేసి బతకాలా అన్న భయంతో అయితే బతుకుతున్నారన్న సంగతి మనకు అందరికీ అర్థమవుతుంది. దీన్ని కూడా మసిపూసి మారడికాయ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అందులో దిట్ట. ఆయన మసిపూసి మారడికాయ చేయటం కానీ, అవతల నమ్మించడంలో కానీ, ఓ రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళ సొమ్ముతో కూడా వ్యాపారం మొదలుపెట్టేసిన జగన్మోహన్ రెడ్డి నిన్నే మనందరికీ తెలుసు, రాజప్రసాదం వీడి చిలక బయటకు వచ్చింది గూట్లోంచి. తాడేపల్లి రాజప్రసాదం వీడి ఆ చిలక బయటకు వచ్చి ఎన్ని చిలక పలుకులు పలుకుతుందంటే ఆ చిలక పలుకులు అన్నీ కూడా అబద్ధాలే.
ఎందుకంటే ప్రజల్ని మోసం ఎలా చేయాలి, మహిళల్ని మోసం ఎలా చేయాలి, ఈ నేపథ్యంలోనే ఆయన తాలూకా ప్రసంగాలు ఉంటాయి తప్పించి మహిళా సాధికారత విషయంలో ఆయన చిత్తశుద్ధి చూపించే విషయంలో ఒకటి కూడా మనకి కనిపించకుండా పోవటం అనేది నిజంగా ఈరోజు ఓట్లేసిన వాళ్ళందరూ కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది, ముఖ్యంగా మహిళలు. ఎందుకనంటే ఈరోజు అతను పాదయాత్ర చేసి మహిళలందరూ కూడా చాలా అన్యాయం అయిపోయారు, నేను ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా రుణమాఫీ చేస్తాను, రుణమాఫీతో పాటు 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా పెన్షన్ ఇస్తాను అని చెప్పి చాలా పలుకులు పలికిన వ్యక్తి మేనిఫెస్టోని బైబిల్ అంటాడు, ఖురాన్ అంటాడు, రకరకాలుగా మాట్లాడితే వీళ్ళ వెనకాతల భజన బృందం అంతా మా జగనన్న మాట ఇస్తే మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పి స్లోగన్స్ ఇస్తారు. ఇవన్నీ నేను ఒకటే సూటిగా క్వశ్చన్ అడుగుతున్నా 1 by 1. ఈరోజు సుమారుగా 98 లక్షల మంది ఈరోజు డ్వాక్రా మహిళలు ఉంటే 98 లక్షల్లో నిన్న మీ యాజ్ పర్ మీ సాక్షి పేపర్లో నుండి వచ్చిన పేపర్ యాడ్ ప్రకారం కానీ మీరిచ్చిన భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు చిత్రపటాన్ని అసెంబ్లీలో ల్యాబ్లో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం సీఎం కేసీఆర్, స్పీకర్ ప్రోటెం చైర్మన్తో పాటు పలువురు పివి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పివి కుమార్తె సురభి వాణిదేవి, ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు సీఎం జగన్ చేపట్టిన పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రచారం చేయాలని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పిలుపునిచ్చారు. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక సందర్భంగా నరసాపురంలో బూత్ కన్వీనర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలే శ్రీరామ రక్షగా డాక్టర్ సుధా గెలుపు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు మనం అందరం కృషి చేయాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ గోవిందారెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబు, ఎన్నికల పరిశీలకులు రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అన్నగారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క అన్నకు, తమ్ముడుకు, అన్నకు, ప్రతి ఒక్కరికి మీరు శిరస్సు వచ్చి పాదాలకు నమస్కారం. చరిత్ర రాయాలన్నా మన వైఎస్ కుటుంబమే, తిరగ రాయాలన్నా వైఎస్ కుటుంబమే. అవునా కాదా? చరిత్ర రాయాలన్నా వైఎస్ కుటుంబమే, తిరగ రాయాలన్నా వైఎస్ కుటుంబమే. గత ప్రభుత్వాలు మీరు చూసే ఉంటారు, బీసీలకు ఎటువంటి న్యాయం జరగలేదు. కేవలం ఒక ఓటు బ్యాంక్ మాదిరే చూశారు. కానీ కేవలం మన జగన్నే బీసీల పక్షపాతి, బీసీలకు అత్యున్నత పదవులు ఇవ్వాలనేసి దాని నిదర్శనమే ఈ రమేష్. ఒక సామాన్య కార్యకర్తగా నేనున్నాను. ఈ రోజు ఒక యాదవ సమాజ వర్గం చెందిన నన్ను కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా ఒక బీసీ 6వ వ్యక్తిగా ఎమ్మెల్సీగా చేసి నన్ను కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా ఒక బీసీ 6వ వ్యక్తిగా ఎమ్మెల్సీగా చేసి చట్టసభలో నన్ను కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా ఒక బీసీ 6వ వ్యక్తిగా ఎమ్మెల్సీగా చేసి చట్టసభలో జగన్మాతను బాల త్రిపుర సుందరిగా దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. భవానీమాల ప్రతి సంవత్సరం వేసుకుంటారని తెలిపారు. అష్టదశ శక్తి పీఠాలు దర్శించుకోవడం తనకు అలవాటని చెప్పుకొచ్చారు. కరోనా తాడివేవు రాకుండా చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నానని తెలిపారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి కూడా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. సైన్స్ కానీ టెక్నాలజీ కానీ అందని విషయాలు చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో.
మరి ముఖ్యంగా ఈ జగన్మాత ఈ దసరా ఈ 10 రోజులు కూడా మన భారతదేశం నుండి అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా దర్శించుకుంటే నాకు అలవాటు. ముఖ్యంగా మరి మన రాష్ట్రంలో శ్రీశైలం బ్రహ్మరాంబిక ఉన్నారు. ఇక్కడ దుర్గాదేవి 3 అవతారాలు కలిపితే దుర్గా, మహాకాళి, మరి మహాలక్ష్మి, మహాసరస్వతి. మరి ఎన్ని చోట్ల ఆ శక్తి కొలువై ఉంది కాబట్టే మరి మన రాష్ట్రం ఎన్నో మధ్యలో ఇబ్బందులు కానీ ఇవన్నీ వచ్చినా కూడా అవన్నీ కూడా అధిగమించుకుని ఆ తల్లి దయతో ముందుకెళ్తాం. రాష్ట్ర విభజన 2 సార్లు జరిగినా కూడా ముఖ్యంగా నేను కోరుకున్న తల్లిని ఏంటంటే 2 యావత్ మానవాళి కరోనాతోటి చాలా ఇబ్బందులు పడ్డాం. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తోటి. ఇక థర్డ్ వేవ్ లాంటిది రాకుండా చూడమ్మా, ఎందుకంటే ఆవిడే మరి కాపాడాలి. మనం ప్రజలు కూడా ఈ కోవిడ్ నిబంధనలు పాటించాలి. అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ నాయకత్వంలో. అలాగే అత్యధిక వ్యాక్సినేషన్లు వేసిన రాష్ట్రం కూడా మన రాష్ట్రం ఉంది. అన్ని సకల సదుపాయాలు కల్పించినందుకు కోవిడ్ నిబంధనల ప్రకారం దేవాదాయ శాఖ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథ స్థితిని కొనసాగించింది. వరుసగా 8వసారి వడ్డీ రేట్లను మార్చకపోవడం గమనార్హం. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపో రేటును 4%, రివర్స్ రెపో రేటును 3.35% వద్ద ఉంచింది. అంతేకాకుండా ఆన్లైన్లో డబ్బును ట్రాన్స్ఫర్ చేసే పరపతిని పెంచింది. ఐఎంపీఎస్ ద్వారా ఇప్పుడున్న 2 లక్షల పరపతిని 5 లక్షలకు పెంచింది. దేశవ్యాప్తంగా ఆఫ్లైన్ విధానంలో రిటైల్ డిజిటల్ పేమెంట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిఫారసులు చేస్తుంది. Good morning, Namaskar. This is my 12th statement since the onset of the pandemic. Of these, 2 statements were made outside the Monetary Policy Committee cycle. One in April 2020 at the outbreak of the COVID-19 crisis, and the other in May 2021, that is this year, at the peak of the second wave. In this backdrop, the MPC met on 6th, 7th and 8th October. Based on an assessment of the evolving macroeconomic and financial conditions and the outlook, the MPC voted unanimously to maintain status quo with regard to the policy repo rate, and by a majority of 5-1 to retain the accommodative policy stance. Consequently, the policy repo rate remains unchanged at 4% and the stance remains accommodative as long as necessary to revive and sustain growth on a durable basis and continue to mitigate the impact of COVID-19 on the economy while ensuring that inflation remains within the target going forward. The marginal standing facility, that is MSF rate, and the bank rate remain unchanged at 4.25%. The reverse repo rate also remains unchanged at 3.35%. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు. నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు. అగ్రి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రగతిపై సీఎం జగన్ సమీక్ష. రైతులకు మంచి ధర అందేలా కృషి చేసి పెట్టాలని అధికారులకు ఆదేశం. పట్టణ ప్రగతిపై శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ. గ్రామీణ పట్టణ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడి. తెలుగు యూనివర్సిటీలో జరిగిన బతుకమ్మ సంబరాలు. పాల్గొన్న గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ఎమ్మెల్సీ కవిత.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ G7 న్యూస్.